ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గొప్ప వాగ్దానాన్ని ధ్యానించుదాం. సామెతలు 31:10 ఇలా చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, ఆమేన్. ఈ లోకము అందము, ఆస్తి, హోదా, స్థానము చూస్తుంది, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయాంతరంగాలను పరిశీలిస్తాడు మన దేవుడు. ఇక్కడ బైబిల్ ఎగ్జాంపుల్ రూతు. బైబిలులో మనకు రూత్ అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె వద్ద ధనము లేదు, ఆమెకు భద్రత లేదు, కానీ ఆమెకు దేవుని యందు భయభక్తి ఉంది. ఆమె నయోమితో ఆమె చెప్పిన మాటలు వినండి మిత్రమా. నీ దేవుడే నా దేవుడు. రూతు 1:16. ఆ మాటలే ఆమె జీవితాన్ని మార్చాయి. పొలాల్లో వినయంగా పనిచేసిన రూతును దేవుడు యేసయ్య వంశములోకి తీసుకువెళ్ళాడు. యేసయ్య వంశావళిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భయభక్తి ఉన్న చోటే దేవుని ఎత్తుదల ఉంటుంది. ఒక చిన్న ఉపమానం. ఒక చిన్న దీపము ఉందనుకోండి, అది పెద్దది కాదు, కానీ వెలుగు ఇస్తూ ఉంది. అలానే స్త్రీ గొప్పగా కనిపించకపోయినా దేవుని భయముతో జీవిస్తే ఆమె జీవితము వెలుగుమవుతుంది. వాగ్దానం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కుటుంబానికి ఆశీర్వాదం అవుతుంది, పిల్లలకు ఆదర్శం అవుతుంది, దేవుని చేతిలో గౌరవింపబడుతుంది. కీర్తన 34:9 ఈ విధంగా తెలియజేస్తుంది, ఆయన యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువలేదు. ముగింపు ప్రార్థన. ప్రభువా, మా జీవితాలలో అందము కన్నా భయభక్తిని మాకు ఇవ్వండి. రూతు వలె నమ్మకమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. వారిని కొనియాడబడే జీవితం వైపు నడిపించండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి, ఆశీర్వదించి, హెచ్చించి, ఘనపరచునుగాక. ఆమెన్.